సో 8th క్లాస్ ఫిజిక్స్ కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు మరి లెసన్లో మనము దారాల రకాలు, అలాగే కృత్రిమ దారాలను ఎలా గుర్తించాలి, అలాగే నైలాన్, రేయాన్, ఆక్రిలిక్, పాలిస్టర్ అనేటువంటి కృత్రిమ దారాల గురించి, మరి అలాగే చాలా ఇంపార్టెంట్ టాపిక్ పాలిస్టర్ యొక్క కోడ్స్ గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాము. మొత్తం మీద ఓవరాల్ గా ఈ పాఠంలో కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు అంటే దారాల గురించి ప్లాస్టిక్ల గురించి డిస్కస్ చేస్తారు. మరి ప్లాస్టిక్ల గురించి వేరే సెషన్లు చూసి దారాల గురించి మనం ఈ సెషన్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా దారాలు, కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లు, ఇక్కడ ఏవైతే కొన్ని ఏ దారాలు అయితే మొక్కలు మరియు జంతువుల నుంచి తయారు చేస్తారో, మొక్కలు మరియు జంతువుల నుండి తయారు చేస్తారో ఆ దారాలని సహజ దారాలు అంటారు. ఆ దారాల్ని సహజ దారాలు అంటారు. ఏ దారాలు అయితే మొక్కల నుంచి మరియు జంతువుల నుంచి తయారు చేస్తారో వాటిని సహజ దారాలు అంటాం. మరి సహజ దారాలకి ఉదాహరణ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పత్తి నుండి నూలు దారం తయారవుతుంది, అలాగే పట్టు పురుగు నుండి పట్టు దారం తయారవుతుంది, మరి అలాగే గొర్రె నుండి అంటే గొర్రె యొక్క వెంట్రుకల నుండి ఉన్ని తయారవుతుంది. వీటన్నిటిని కూడా సహజ దారాలు అంటాము. అంటే నూలు, పట్టు, ఉన్ని ఇవి సహజ దారాలకి ఉదాహరణలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పట్టు పురుగు యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి, పట్టు పురుగు యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి బాంబిక్స్ మోరీ. మరి అలాగే పత్తి శాస్త్రీయ నామం వచ్చేసి గాసిపియం హెర్బేసియం. పట్టుపురుగు శాస్త్రీయ నామం ఏమో బాంబిక్స్ మోరీ, పత్తి శాస్త్రీయ నామం ఏమో గాసిపియం హెర్బేసియం అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఏ దారాలైతే పెట్రోలియం ముడి పదార్థాల నుండి అంటే రసాయనాల నుండి తయారు చేస్తారో, పెట్రోలియం ముడి పదార్థాల నుండి తయారు చేస్తారో వాటిని కృత్రిమ దారాలు అంటాం. కృత్రిమ దారాలు అని చెప్తాము. వీటిని మానవ నిర్మిత దారాలు అని కూడా చెప్తాం. మానవ నిర్మిత దారాలు, కృత్రిమ దారాలు అన్న మానవ నిర్మిత దారాలు అన్న ఒకటే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి వీటిని ఎలా తయారు చేస్తారంటే పెట్రోలియం యొక్క ఉత్పత్తులు, పెట్రోలియం యొక్క ముడి పదార్థాల నుంచి అంటే ఆల్మోస్ట్ కెమికల్స్ నుంచి తయారు చేసేటువంటి దారాల్ని కృత్రిమ దారాలు అంటాం. అదే మొక్కలు మరియు జంతువుల నుంచి సహజంగా తయారు చేసేటువంటి దారాల్ని సహజ దారాలు అంటాము. సహజ దారాలకు ఉదాహరణలు నూలు, పట్టు, ఉన్ని. మరి ఈ కృత్రిమ దారాలు వచ్చేసి వాటికి ఉదాహరణ చూస్తే పాలిస్టర్, నైలాన్, మరి అలాగే ఆక్రిలిక్, ఇవన్నీ కూడా కృత్రిమ దారాలే. ఆక్రిలిక్, తర్వాత రేయాన్, ఇవన్నీ కృత్రిమ దారాలకి ఉదాహరణలు. మరి తర్వాత వచ్చేసి ఈ కృత్రిమ దారాలన్నీ కూడా పాలిమర్లతో తయారై ఉంటాయి. కృత్రిమ దారాలన్నీ కూడా పాలిమర్లతో తయారై ఉంటాయి. సో పాలిమర్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పాలిమర్ అనేది ఒక యూనిట్. పాలిమర్ అనేది ఒక పొడవైనటువంటి గొలుసు లాంటి నిర్మాణం. అంటే కృత్రిమ దారాలన్నీ కూడా అనేక రకాలైనటువంటి రసాయనాలతో తయారై ఉంటాయి, తెలుసు మనకి. అయితే ఆ రసాయనాలన్నీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కృత్రిమ దారం అని ఇమాజిన్ చేస్తే, ఈ కృత్రిమ దారంలో ఇదంతా
ఈ దారంలో ఈ కృత్రిమ దారం అనేది అనేక పాలిమర్లతో ఏర్పాటై ఉంటుంది. ఒక పాలిమర్ అనగానే ఆ పాలిమర్ లో అనేక చిన్న చిన్న యూనిట్స్ ఉంటాయి. ఇదొక ఆ చిన్న యూనిట్ ని మనం మోనోమర్ అంటాం. అంటే అనేక చిన్న చిన్న మోనోమర్, ఇదొక మోనోమర్, ఇదొక మోనోమర్, ఇదొక మోనోమర్, ఇట్లాంటి చిన్న చిన్న మోనోమర్లు అన్ని కలిసి ఒక యూనిట్ గా ఏర్పడతాయి. ఆ యూనిట్ ని మనం పాలిమర్ అంటాం. మోనోమర్ అంటే మోనో అంటే ఒకటి అని అర్థం, మర్ అంటే యూనిట్ లేదా భాగం అని అర్థం. సో ఒక యూనిట్ ఇట్లాంటి మోనోమర్స్ అన్ని కలిసి గొలుసులాగా ఏర్పడి పాలిమర్ అని చెప్తాం. ఆ పాలిమర్ గా ఏర్పడతాయి. సో ఈ పాలిమర్ అనేటువంటిది గ్రీకు భాష పదం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. పాలిమర్ అనేది గ్రీకు భాష పదము. సో దీంట్లో పాలి అనగా ఎక్కువ అని అర్థము, మర్ అంటే యూనిట్ లేదా భాగము అని అర్థం. పాలిమర్ అంటే గ్రీకు భాష పదం ఇది. పాలి అంటే ఎక్కువ, మర్ అంటే యూనిట్ అని అర్థం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కన్ఫ్యూజ్ కాకుండా. పాలిమర్ కృత్రిమ దారాలన్నీ కూడా అనేక పాలిమర్లతో ఏర్పడతాయి. అంటే ఒక్కొక్క పాలిమర్ ఇట్లా జంటలుగా కలిసి దారం ఏర్పడుతుంది. అయితే ప్రతి పాలిమర్ కూడా మళ్ళీ చిన్న చిన్న మోనోమర్లతో తయారై ఉంటాయి. మరి మోనోమర్ అంటే భిన్నమైనటువంటి రసాయన పదార్థాలతో కలిసినటువంటి ఒక భాగం. వేర్వేరు రసాయన పదార్థాలు కలిసి ఒక మోనోమర్ ఏర్పడుతుంది. ఇంకొక మోనోమర్ అది కూడా వేర్వేరు రసాయనాలతో కలిసి ఏర్పడుతుంది. అలాంటి భిన్నమైన రసాయనాలతో ఏర్పడి ఉన్నటువంటి మోనోమర్లు అన్ని కలిసి ఒకదానికొకటి దగ్గరగా కనెక్ట్ అయ్యి ఒక పాలిమర్ ఏర్పడుతుంది. అలాంటి అనేక పాలిమర్లతో కృత్రిమ దారాలు తయారవుతాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి పేపర్ క్లిప్ గాని, పూసల దండ గాని, ఎలా అయితే పూసలు ఒకదాని పక్కన ఒకటి అమర్చబడి ఉంటాయో దండలో, ఆ విధంగా పాలిమర్లు కూడా ఆ విధంగా ఒకదానికి ఒకటి దగ్గరగా అమర్చబడి దారం అనేది తయారవుతుంది. అంటే కెమికల్స్ అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కృత్రిమ దారం అనగానే దారంలో పాలిమర్లు ఉంటాయా సార్, అవి ఉంటాయంటే అది కాదు. అక్కడ దాని యొక్క కెమికల్ స్ట్రక్చర్ చూస్తే, కెమికల్ స్ట్రక్చర్ ని మనం వేసుకున్నప్పుడు ఆ స్ట్రక్చర్ ఆ విధంగా ఉంటుంది అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము వాటర్ స్ట్రక్చర్ ని వాటర్ మాలిక్యూల్ స్ట్రక్చర్ ని చూస్తే మనం ఏం చేస్తాము, ఆక్సిజన్ వేసి హైడ్రోజన్ వేస్తాం. అంటే ఇట్లా నీటి అణువు త్రిభుజాకారంలో ఉందని అర్థం, దాని అర్థము కాదు కదా. అంటే కెమికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి ప్రతి ఎలిమెంట్ కి, ప్రతి కెమికల్ కాంపౌండ్స్ కి. సో ఆ విధంగా చూసినప్పుడు ఇట్లా పాలిమర్లు ఒకదానికి ఒకటి దగ్గరగా ఇట్లా ఒక గొలుసు లాగా ఒకదాని పక్కన ఒకటి ఏర్పడి ఉంటాయి అని అర్థం అనమాట, అంతే. సో అలాంటి పాలిమర్లన్నీ మోనోమర్లతో తయారవుతాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కృత్రిమ దారాలనే మానవ నిర్మిత దారాలు అని చెప్తాము. మరి దారం గుర్తించడం ఎలా అంటే, ఏది కృత్రిమ దారము, ఏది సహజ దారము అనేది గుర్తించడం ఎలా అనేటువంటిది మాట్లాడితే, దారాన్ని గుర్తించడం ఎలాగా బిట్లు చాలా వస్తాయి దీంట్లో. దారాన్ని గుర్తించడానికి మనము జ్వాలా పరీక్ష నిర్వహిస్తాం. జ్వాలా పరీక్ష అంటే కాల్చి చూస్తాం. దారాన్ని మండించినప్పుడు ఆ దారాన్ని పరిశీలించేది ఎలా మండుతుంది అనే దాన్ని బట్టి మనం ఏది సహజ దారము, ఏది కృత్రిమ దారం అనేది డిసైడ్ చేస్తాం. మరి దారాన్ని మండించినప్పుడు జుట్టు కాలిన వాసన వచ్చింది అనుకోండి, వెంట్రుకలు కాలితే ఏ వాసన వస్తుందో ఆ వాసన వస్తే ఆ దారం ఖచ్చితంగా ఉన్ని లేదా పట్టు అయి ఉంటుంది. దారం అయి ఉంటుంది. జుట్టు కాలిన వాసన వస్తే కాల్చినప్పుడు ఆ దారము ఉన్ని లేదా పట్టు అయి ఉంటుంది. ఒకవేళ కాగితం కాలిన వాసన వచ్చిందనుకోండి, కాల్చినప్పుడు అది ఖచ్చితంగా నూలు లేదా రేయాన్ అయి ఉంటుంది.
రేయాన్ అయి ఉంటుంది. ఒకవేళ కొన్ని దారాలు కాల్చినప్పుడు ఏమైతాయంటే కరిగిపోతాయి. సో ఆ విధంగా కరిగిపోతే మంటలోనే అవి కరిగిపోయి ముడుచుకొని పోయినట్లు మంటలోనే కరిగిపోతుంటాయి. సో అలాంటి దారాలు అలా కరిగిపోతే అది నైలాన్ లేదా ఆక్రిలిక్ అయి ఉండొచ్చు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో దారాన్ని గుర్తించడానికి మనము వేడి కాల్చి చూస్తాము, మండించి చూస్తాము. జుట్టు కాలిన వాసన వస్తే అది ఉన్ని లేదా పట్టు దారం అయి ఉంటుంది. అదే కాగితం కాలిన వాసన వచ్చింది అనుకోండి, అది నూలు గాని రేయాన్ గాని అయి ఉంటుంది. అదే మంటలో కరిగిపోయింది అనుకోండి, అది నైలాన్ గాని ఆక్రిలిక్ గాని అయి ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సీత ఒక దారాన్ని కాల్చింది, మండించి చూసింది. ఆ దారం మండేటప్పుడు అది మంటలోనే కరిగిపోయింది. అయితే అది ఈ క్రింది దారమై ఉండొచ్చు అని చెప్పి బిట్టించి ఉన్ని, పట్టు, నూలు, రేయాను, అక్రిలిక్ ఇవన్నీ ఇస్తాడు. అప్పుడు అట్లాంటప్పుడు ఈ బిట్టు ఈ యూజ్ అవుతుంది అనమాట. జుట్టు కాలిన వాసన వస్తే ఉన్ని లేదా పట్టు, అదే కాగితం కాలిన వాసన వస్తే నూలు లేదా రేయా, కరిగిపోతే కనుక మంటలో నైలాన్ లేదా ఆక్రిలిక్ అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి తర్వాత ఈ పాఠంలో కొన్ని దారాల గురించి స్పెసిఫిక్ గా నైలాన్, అలాగే రేయాన్, ఆక్రిలిక్, పాలిస్టర్, ఈ 4 రకాలైనటువంటి కృత్రిమ దారాల గురించి డిస్కస్ చేయడం జరిగింది ఈ చాప్టర్ లో. ముందుగా మనము నైలాన్ దారం గురించి డిస్కస్ చేద్దాము. నైలాన్ దారం. సో నైలాన్ దారం అనేది కూడా ఒక కృత్రిమ దారమే. మరి ఈ నైలాన్ దారం ఎలా తయారవుతుంది? నైలాన్ దారాన్ని తయారు చేయడానికి ఉపయోగించేటువంటి ముడి పదార్థాలు వచ్చేసి ప్రధానంగా 3 రకాల ముడి పదార్థాలు ఉపయోగిస్తారు నైలాన్ దారాన్ని తయారు చేయడానికి. ఒకటి నేల బొగ్గు, 2 నీరు, 3 గాలి. ఈ మూడింటిని ఉపయోగించి ఈ మూడింటిని ముడి పదార్థాలుగా తీసుకొని నైలాన్ దారాన్ని తయారు చేస్తారు. నేల బొగ్గు, నీరు, గాలి. అలాగే మొట్టమొదటిసారిగా తయారు చేయబడినటువంటి కృత్రిమ దారం ఏదయ్యా అంటే నైలానే. మొట్టమొదటిసారిగా తయారు చేయబడిన కృత్రిమ దారం, మొట్టమొదటిసారిగా తయారు చేయబడినటువంటి కృత్రిమ దారం ఏదయ్యా అంటే నైలాన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి దీని తయారీ విధానం చూస్తే నైలాన్ దారం అనేది పాలిఎమైడ్లతో తయారై ఉంటుంది. నైలాన్ దారము పాలిఎమైడ్లతో తయారై ఉంటుంది. నైలాన్ దారం అనేది పాలిఎమైడ్లతో తయారు చేస్తారు. మరి ఈ పాలిఎమైడ్లు ఒక్కొక్క పాలిఎమైడ్ అంటే ఇక్కడ చూడండి, ఇదొక పాలిఎమైడ్, ఇదొక పాలిఎమైడ్, ఇదొక పాలిఎమైడ్, ఇవన్నీ పాలిఎమైడ్స్. సో ఇలాంటి పాలిఎమైడ్లతో నైలాన్ దారం అనేది తయారవుతుంది. మరి ఒక్కొక్క పాలిఎమైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాలిఎమైడ్ ఉంది, ఈ పాలిఎమైడ్ వచ్చేసి ప్రధానంగా మళ్ళీ 3 రకాల కెమికల్స్ తో తయారు చేస్తారు వాటిని. ఒకటి హెగ్జామిథిలిన్, అలాగే 2 డయామిన్, 3 ఎడిపిక్ యాసిడ్. ఈ 3 రకాలైనటువంటి కెమికల్స్ యూజ్ చేసి పాలిఎమైడ్లని తయారు చేస్తారు. పాలిఎమైడ్లలో ఒక యూనిట్ ఆ విధంగా తయారవుతుంది. సో ఇవన్నీ కూడా పాలిఎమైడ్, ఇది పాలిఎమైడ్, ఇది ఒక పాలిఎమైడ్, ఇది ఒక పాలిఎమైడ్. సో ఒక్కొక్క పాలిఎమైడ్ 3 రకాలైనటువంటి కెమికల్స్ తో తయారవుతుంది. ఒకటి హెగ్జామిథిలిన్, డయామిన్, ఎడిపిక్ యాసిడ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటిని ఏం చేస్తారంటే హెగ్జామిథిలిన్, డయామిన్, ఎడిపిక్ యాసిడ్ ఇవన్నీ ఘన రూపంలో ఉన్నప్పుడు స్ఫటికాల మాదిరిగా, గింజల మాదిరిగా ఉంటాయి. అట్లాంటి స్ఫటికాల మాదిరిగా, గింజల మాదిరిగా ఉన్నటువంటి వాటిని తీసుకొని
ఆ వాటిని కరిగిస్తారనమాట. కరిగించి ఒక జల్లెడ లాంటి దాంట్లో వేస్తే కింద కారుతుంటాయి. ఆ దారాల్ని మనము నైలాన్ దారాలు అని చెప్తాం అనమాట. తర్వాత వచ్చేసి నైలాన్ దారం యొక్క లక్షణాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. నైలాన్ దారం యొక్క లక్షణాలు చూస్తే, లక్షణాలు కూడా చాలా ఇంపార్టెంట్ సార్. నైలాన్ దారం వచ్చేసి చాలా బలంగా ఉంటుంది, అలాగే సాగే లక్షణం ఉంటుంది దీనికి బాగా. నైలాన్ దారం బాగా బలంగా ఉంటుంది, సాగే లక్షణం ఉంటుంది, మంచి మెరుపును కలిగి ఉంటుంది. బాగా ఇది మంచి మెరుపును కలిగి ఉంటది, అలాగే నీటిని ఎక్కువగా పీల్చుకోదు. నీటిని ఎక్కువగా పీల్చుకోదు ఈ దారము. అలాగే స్థావర విద్యుత్తు చాలా ఇంపార్టెంట్. నైలాన్ దారంలో స్థావర విద్యుత్తు చాలా ఈజీగా సృష్టించబడుతుంది. స్థావర విద్యుత్తు చాలా ఈజీగా సృష్టించబడుతుంది. స్థావర విద్యుత్ ఎలా సృష్టించబడుతుందంటే, నైలాన్ దారంలో, నైలాన్ వస్త్రాల్లో కానీ నైలాన్ దారంతో తయారు చేసిన వాటిల్లో పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీల యొక్క సంఘర్షణ వల్ల ఈజీగా స్థావర విద్యుత్ అనేది అక్కడ పుడుతుంది. సో అందుకోసమని స్థావర విద్యుత్ పుడుతుంది కాబట్టి మంటలు ఈజీగా అటాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది నైలాన్ దారాలకి. కాబట్టి నైలాన్ దారాలతో తయారు చేసినటువంటి వస్త్రాలు మంటలకి దగ్గరగా పనిచేసే వాళ్ళు యూజ్ చేయకూడదు అంటారు అనమాట. ఎందుకంటే మంటలు ఈజీగా అంటుకుంటాయి కాబట్టి. తర్వాత వచ్చేసి నైలాన్ తో తయారైన కొన్ని వస్తువులు చూస్తే, నైలాన్ తో తయారైన కొన్ని వస్తువులు చూస్తే ప్రతి వస్తువు కూడా చాలా ఇంపార్టెంట్ సార్, అన్ని గుర్తు పెట్టుకోవాలి. ఒకటి బ్రష్లకు ఉండేటువంటి కుంచెలు నైలాన్ తోనే తయారవుతాయి. మరి అలాగే తాళ్ళు, అలాగే చేపలు పట్టడానికి వాడే వలలు నైలాన్ తోనే తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైనటువంటి గుడారాలు, అలాగే చీరలు, కొన్ని రకాల చీరలు కూడా నైలాన్ తో తయారు చేస్తారు. అలాగే సాక్స్లు, తర్వాత సీట్ బెల్టులు కూడా నైలాన్ తోనే తయారు చేస్తారు. మరి అలాగే తలదిండ్లు, అలాగే ప్యారచూట్ ఉంటది కదా, ప్యారచూట్ క్లాత్ తయారీకి, అలాగే పర్వతారోహులు అంటే కొండలు ఎక్కే వాళ్ళు, పర్వతారోహులు ఉపయోగించే తాళ్ళు, ఎందుకంటే అవి చాలా బలంగా ఉంటుంది కాబట్టి నైలాను. పర్వతారోహకులు ఉపయోగించేటువంటి తాళ్ళు, అలాగే గొడుగులకు వాడేటువంటి క్లాత్ ఇస్తారు. బిట్టేటి ఇస్తారు అంటే గొడుగు ఉపయోగించినటువంటి క్లాత్ ఈ రకమైనది అని ఇస్తారు. సో అప్పుడు నైలాన్ అని గుర్తు పెట్టుకోవాలి. గొడుగులకు ఉపయోగించే తాళ్ళు, గొడుగులకు ఉపయోగించే క్లాత్, అలాగే కార్ల టైర్లలో కూడా నైలాన్ దారాలు ఉంటాయి. సో వీటన్నిటిని తయారు చేయడానికి నైలాన్ దారాన్ని ఉపయోగిస్తారు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి నైలాన్ దారం చాలా బలమైంది. ఎంత బలమైందంటే, నైలాన్ దారం ఎంత మందం ఉంటుందో అంతే మందం ఉండేటువంటి స్టీల్ తీగ ఎంత బలమైందంట. అంటే నైలాన్ దారం అనేది స్టీల్ తీగ ఎంత బలమైనది అంటే చాలా బలమైంది అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే రేయాన్ దారం గురించి చూస్తే, రేయాన్ దారం అనేది మామూలుగా అయితే పట్టు చాలా విలువైంది, పట్టు దారం చాలా విలువైంది. చాలా ఎక్కువ శ్రమపడి తయారు చేయాల్సి ఉంటుంది పట్టు దారాల్ని. సో అట్లాంటి పట్టుతో తయారైనటువంటి వస్త్రాలు కూడా చాలా కాస్ట్లీగానే ఉంటాయి, రేట్ ఎక్కువనే ఉంటాయి. సో అందరికీ పట్టును ఉపయోగించడం సాధ్యం కాదు, అందరికి సరిపడేటువంటి పట్టు వస్త్రాలు తయారు చేయడం కూడా సాధ్యం కాదు. అందుకోసమనే సైంటిస్టులు పట్టుకి ఆల్టర్నేట్ గా ఏదైనా తయారు చేయాలని చెప్పి చాలా సంవత్సరాలు రకరకాల ప్రయోగాలు చేశారు. చివరిగా 19వ శతాబ్దంలో పట్టుకు ఆల్టర్నేట్ గా రేయాన్ని తయారు చేయడం జరిగింది. సో బాగా గుర్తుపెట్టుకోవాలి, పట్టుకి ఆల్టర్నేట్ గా తయారు చేసినటువంటి దారం ఏదైనా అంటే రేయాన్ దారం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి.
మరి ఈ రేయన్ దారానికి పట్టు లాంటి మెరుపు ఉంటుంది, అలాగే పట్టు లాంటి నునుపుదనం ఉంటుంది. పట్టుకున్నటువంటి అన్ని క్వాలిటీస్ కూడా రేయన్ దారానికి ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా 1911 సంవత్సరంలో యుఎస్ఏలో మొట్టమొదటిసారిగా రేయన్ యొక్క వ్యాపార ఉత్పత్తి అంటే వ్యాపారపరమైనటువంటి ఉత్పత్తి ప్రారంభించబడింది 1911 యుఎస్ఏలో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి అయితే దీనికి రేయాన్ అని చెప్పి పేరు పెట్టింది మాత్రం 1924లో రేయాన్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. 1924లో రేయాన్ అని చెప్పి దానికి పేరు పెట్టడం జరిగింది. మరి ఇంకా భారతదేశంలో మొట్టమొదటిసారిగా రేయాన్ని తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ 1946లో కేరళలో మొట్టమొదటిసారిగా రేయాన్ తయారీ ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. రేయాన్ తయారీ ఫ్యాక్టరీని పెట్టడం జరిగింది ఎప్పుడయ్యా అంటే 1946 కేరళలో పెట్టడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత మరి రేయాన్ యొక్క తయారీని చూస్తే రేయాన్ తయారీకి ప్రధానమైనది ఏంటంటే కాగితం గుజ్జుతో రేయాన్ని తయారు చేస్తారు. మరి కాగితం గుజ్జుతో తయారు చేసినప్పుడు అది మొక్క నుంచి వచ్చే పదార్థం కదా, మరి దాన్ని సహజ దారం ఎందుకు కాదు అని అంటే రేయాన్ అనేది సహజ దారం ఎందుకు కాదో తెలుసుకోవాలంటే ఆ తయారు చేసేటువంటి రేయాన్ దారాన్ని తయారు చేసేటువంటి ప్రాసెస్ ని తెలుసుకోవాలి మనం. సో మరి ఎలా తయారు చేస్తారో చూస్తే ముందుగా కాగితం గుజ్జులో సెల్యులోజ్ ఉంటుంది కాబట్టి, అంటే సెల్యులోజ్ నుంచి రేయాన్ దారాన్ని తయారు చేస్తారు కాబట్టి ఈ రేయాన్ని ఏమంటామంటే సెల్యులోజ్ దారము అంటాం. రేయాన్ని సెల్యులోజ్ దారము అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. రేయాన్ దారాన్ని సెల్యులోజ్ దారము అంటాము ఎందుకంటే కాగితం గుజ్జు నుంచి తయారవుతుంది, కాగితం గుజ్జులో ఒక సెల్యులోజ్ ఉంటుంది కాబట్టి. మరి ఎందుకు దాన్ని మనము మొక్కల నుంచి తయారైనా కానీ దాన్ని సహజ దారం అని ఎందుకు అనము అని అంటే దాని తయారీ ప్రాసెస్ చూస్తే ముందుగా సెల్యులోజ్ ని తీసుకుంటారు. అంటే సెల్యులోజ్ అంటే కాగితం గుజ్జుని తీసుకొని దానికి కొన్ని రసాయనాలు ఫస్ట్ ఏం చేస్తారంటే సోడియం హైడ్రాక్సైడ్ కలుపుతారు. ఫస్ట్ దేనికి సెల్యులోజ్ కి సోడియం హైడ్రాక్సైడ్ కలిపిన తర్వాత కార్బన్ డైసల్ఫైడ్ కలుపుతారు. కార్బన్ డైసల్ఫైడ్ కలుపుతారు. ఆ విధంగా కలిపిన తర్వాత అప్పుడు అది చిక్కగా పానకం లాగా తయారవుతుంది. ఆ విధంగా చిక్కగా పానకం లాగా తయారైనప్పుడు ఆ ద్రావణము స్నిగ్ధ స్థితిలో ఉంది అని చెప్తామన్నమాట. ఈ స్నిగ్ధ స్థితిలో ఉన్నటువంటి సెల్యులోజ్ ని ఈ ద్రావణాన్ని ఏం చేస్తారంటే జల్లెడ మాదిరిగా ఇలా ఒక రంధ్రాలు ఉన్నటువంటి జల్లెడ మాదిరిగా ఉండేది ఉంటుంది. దీని మీద దీన్ని ఏం చేస్తారంటే పోస్తారు అంతా ఇట్లా. దీంట్లో ఆ చిక్కటి ద్రవాన్ని పోస్తే ఆ జల్లెడకు ఉన్నటువంటి రంధ్రాల ద్వారా సన్నగా దారాల మాదిరిగా ఆ ద్రావణం అంతా దిగుతుంది. ఆ దిగేటప్పుడు దీన్ని దేంట్లోకి వస్తారంటే ఒక పెద్ద అంటే ఒక వ్యాపారపరమైన ఉత్పత్తిలో పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి, కానీ నేను ఇక్కడ చిన్న డయాగ్రామ్ చేస్తున్నాను. ఒక పెద్ద తొట్టిలో సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4 చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సల్ఫ్యూరిక్ ఆమ్లం తీసుకొని ఆ సల్ఫ్యూరిక్ ఆమ్లంలోకి పడేలాగా పోస్తారు అన్నమాట. దాన్ని పోస్తే అవి ఎప్పుడైతే వచ్చి సల్ఫ్యూరిక్ ఆమ్లంలో పడతాయో అప్పుడు అవి గట్టి పడతాయి, దారాల మాదిరిగా తయారవుతాయి.
వాటిని మళ్ళీ బయటికి తీసి సబ్బుతో బాగా ఉతికి ఆరబెడతారు. సబ్బుతో బాగా ఉతికి ఆరబెడతారు. దాన్ని రేయాన్ దారం అంటాం. సో ఇక్కడ మనం చూస్తే కెమికల్స్ ఉపయోగించారు, రసాయనాలు వాడినారు కాబట్టి దీన్ని సహజ దారం అని చెప్పి మనం అనకూడదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో రేయాన్ దారం తయారీని కాగితం గుజ్జును ఉపయోగించి తయారు చేస్తారు. కాగితం గుజ్జులో సెల్యులోజ్ ఉంటుంది కాబట్టి రేయాన్ దారాన్ని సెల్యులోజ్ దారము అంటాం. మరి రేయాన్ దారం యొక్క తయారీ చూస్తే మొదటగా సెల్యులోజ్ ను కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి దాన్ని అనేక రసాయన చర్యలకు గురి చేస్తారు. చేసిన తర్వాత దానికి సోడియం హైడ్రాక్సైడ్ కలిపి కొంతసేపు తర్వాత మళ్ళీ కార్బన్ డైసల్ఫైడ్ కలుపుతారు. ఆ విధంగా సోడియం హైడ్రాక్సైడ్, కార్బన్ డైసల్ఫైడ్ కలిపినటువంటి సెల్యులోజ్ చిక్కగా ద్రవ రూపంలోకి మారుతుంది. ఆ విధంగా చిక్కగా ద్రవ రూపంలోకి మారిన తర్వాత పానకం మాదిరిగా ఉన్నటువంటి ఆ ద్రవాన్ని స్నిగ్ధ స్థితిలో ఉంది అంటాం. అలాంటి చిక్కటి ద్రవాన్ని ఒక రంధ్రాలున్న జల్లెడ లాంటి దాంట్లో పోస్తారు. అవి దిగేటప్పుడు ఆ జల్లెడ నుంచి రంధ్రాల ద్వారా పానకం చిక్కగా కిందకి దిగేటప్పుడు ఆ పానకాన్ని అంతటిని సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంలో పడేలాగా చేస్తారు. ఎప్పుడైతే ఆ ద్రావణం అంతా సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంలో పడుతుందో అప్పుడు అవి దారాలుగా గట్టిపడతాయి. ఆ దారాన్ని బయటికి తీసి సబ్బుతో ఉతికి ఆరబెడతారు. ఇది రేయాన్ తయారీ యొక్క ప్రాసెస్. మరి రేయాన్ తయారీకి రసాయనాలు వాడరు కాబట్టి దీన్ని ఇంకా సహజ దారం అని చెప్పము. రేయాన్ దారాన్ని వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ సార్. 1946 లో కేరళలో మొట్టమొదటిసారిగా రేయాన్ తయారీ యొక్క ఫ్యాక్టరీని ప్రారంభించడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ రేయాన్ దారాన్ని పట్టుకి ఆల్టర్నేట్ గా తయారు చేశారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. పట్టు దారానికి ఆల్టర్నేట్ గా ప్రత్యామ్నాయంగా రేయాన్ దారాన్ని తయారు చేయడం జరిగింది. మరి రేయాన్ దారంతో తయారయ్యే వస్తువులు చూస్తే రేయాన్ దారానికి నూలు కలిపి దుప్పట్లు తయారు చేస్తారు. రేయాన్ దారానికి నూలు కలిపి దుప్పట్లు తయారు చేస్తారు. మరి అలాగే ఇదే రేయాన్ దారానికి ఉన్ని కలిపి, రేయాన్ దారానికి నూలు కలిపి దుప్పట్లు తయారు చేసి ఉన్నిని కలిపి తివాచీలు తయారు చేస్తారు. తివాచీలు తయారు చేస్తారు. మరి అలాగే కట్టుగుడ్డ అంటే ఏదైనా గాయాలైనప్పుడు కట్లు కడతారు కదా, అట్లాంటి కట్టుగుడ్డలు. తర్వాత చిన్నపిల్లలకు వాడే డైపర్లు, దాన్ని లంగోట అంటాం. లంగోటాలు, చిన్నపిల్లలు వాడేటువంటి డైపర్లు, ఇలాంటివి తయారు చేయడం జరుగుతుంది రేయాన్ దారంతో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి రేయాన్ దారం యొక్క లక్షణాలు చూస్తే, రేయాన్ దారం యొక్క లక్షణాలు చూస్తే నీటిని ఎక్కువగా పీల్చుకుంటుంది. నీటిని చాలా ఎక్కువగా పీల్చుకుంటుంది. నీటిని ఎక్కువ పీల్చుకుంటే త్వరగా ఆరదు. అలాగే చాలా బలహీనంగా ఉంటుంది. దారం చాలా బలహీనంగా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది రేయాన్ని. సో రేయాన్ని పట్టుకి ప్రత్యామ్నాయంగా తయారు చేశారు. ఆ విధంగా చేసిన ఎక్స్పెరిమెంట్స్ లో 19వ శతాబ్దం నాటికి రేయాన్ని తయారు చేయగలిగినారు. మరి రేయాన్ కూడా పట్టులాగే మెరుపు కలిగి ఉంటుంది, నునుపును కలిగి ఉంటుంది, పట్టులాగానే ఉంటుంది. మొట్టమొదటిసారిగా 1911 సంవత్సరంలో యుఎస్ఏలో రేయాన్ యొక్క వ్యాపారపరమైన ఉత్పత్తి ప్రారంభించబడింది. 1924 లో రేయానికి రేయాన్ అని చెప్పి పేరు పెట్టారు. మరి 1946 లో కేరళలో మొట్టమొదటిసారిగా రేయాన్ని తయారు చేసేటువంటి ఫ్యాక్టరీని బిల్డ్ చేయడం జరిగింది. తర్వాత ఈ రేయాన్ తయారీకి కాగితం గుజ్జును ఉపయోగిస్తారు. ఎలా తయారు చేస్తారంటే కాగితం గుజ్జును ఉపయోగిస్తారు. కాగితం గుజ్జు అనగానే దాంట్లో సెల్యులోజ్ ఉంటుంది కాబట్టి రేయాన్ దారాన్ని సెల్యులోజ్ దారము అంటాము. మరి ఫస్ట్ సెల్యులోజ్ కలెక్ట్ చేస్తారు.
ఆ సెల్యులోజ్ ని అనేక రసాయన చర్యలకు గురి చేసి 2 రసాయనాలు కలుపుతారు. ఒకటి సోడియం హైడ్రాక్సైడ్, 2 కార్బన్ డైసల్ఫైడ్. ఈ సోడియం హైడ్రాక్సైడ్, కార్బన్ డైసల్ఫైడ్ 2 కలిపిన తర్వాత అది చిక్కగా మారుతుంది. ఆ చిక్కగా మారినటువంటి ద్రవాన్ని సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంలోకి పడేలాగా ఒక జల్లెడ గుండా పోస్తారు. పోస్తే అవన్నీ కిందకి దిగి సల్ఫ్యూరిక్ ఆమ్లంలో పడి దారాలుగా తయారవుతాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి రేయాన్ని నూలుతో కలిపి దుప్పట్లు తయారు చేస్తారు. అదే రేయాన్ని ఉన్నితో కలిపి తివాచీలు తయారు చేస్తారు. మరి రేయాన్ దారాన్ని ఉపయోగించి కట్టుగుడ్డలు, అలాగే చిన్నపిల్లలకు వాడే డైపర్లు, లంగోటాలు ఇవి తయారు చేస్తారు. మరి రేయాన్ యొక్క లక్షణాలు ప్రధానంగా చూస్తే నీటిని బాగా పీల్చుకుంటుంది, కానీ బలహీనంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఆక్రిలిక్ దారం గురించి మాట్లాడారు. ఆక్రిలిక్ యాక్చువల్లీ చలికాలంలో మనము స్వెటర్లు వేసుకుంటాం, శాల్వాలు కప్పుకుంటాం. అయితే ఆ స్వెటర్లు, శాల్వాలు అన్ని కూడా ఉన్నితో తయారైనాయని మనం అనుకుంటాం, కానీ ఉన్నితో తయారైండవు యాక్చువల్గా అవి. ఎందుకంటే అన్ని స్వెటర్లు, అన్ని శాల్వాలు అందరికి సరిపడేలాగా ఉన్నితో తయారు చేయాలంటే చాలా గొర్రెలు అవసరం. అందుకోసమని ఉన్నికి ప్రత్యామ్నాయంగా తయారు చేయబడినటువంటి దారం ఏది అంటే ఆక్రిలిక్ దారము అని గుర్తుపెట్టుకోవాలి. ఉన్నికి ప్రత్యామ్నాయంగా తయారు చేయబడినటువంటి దారం ఆక్రిలిక్ దారం. సో ఈ ఆక్రిలిక్ దారాన్ని మనము నకిలీ ఉన్ని అని కూడా చెప్తాం. చాలా ఇంపార్టెంట్. నకిలీ ఉన్ని అని దేని చెప్తామయ్యా అంటే ఆక్రిలిక్ ని నకిలీ ఉన్ని అని చెప్తాం, లేదా కృత్రిమ ఉన్ని అని కూడా చెప్తాం. దీన్నే కృత్రిమ ఉన్ని, ఆక్రిలిక్ ని నకిలీ ఉన్ని లేదా కృత్రిమ ఉన్ని అని చెప్తామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఆక్రిలిక్ తయారు చేయడానికి ప్రధానంగా 5 ముడి పదార్థాలు ఉపయోగిస్తారు. 5 ముడి పదార్థాలు చాలా ఇంపార్టెంట్. ఆ 5 ముడి పదార్థాలు ఏవైంటే, ఒకటి నేల బొగ్గును ఉపయోగిస్తారు. నేల బొగ్గు, మరి అలాగే గాలి, నీరు, నేల బొగ్గు, మరి అలాగే పెట్రోలియం నుంచి తయారైనటువంటి ఒక రకమైన నూనెని, అలాగే సున్నపు రాయిని. ఈ 5 రకాలైనటువంటి ముడి పదార్థాలను ఉపయోగించి ఆక్రిలిక్ దారాన్ని తయారు చేస్తారు. ఇది నేల బొగ్గు, గాలి, నీరు, నూనె, సున్నపు రాయి. అయితే ఈ 5 రకాలైనటువంటి ముడి పదార్థాలని 2 రకాల పద్ధతుల్లో ఉపయోగిస్తారు. తయారు చేయడానికి 2 మెథడ్స్ వాడతారు. అదేంటంటే, ఒకటి తడి స్పిన్ మెథడ్, తడి స్పిన్ పద్ధతి. 2 పొడి స్పిన్ పద్ధతి. తడి స్పిన్, పొడి స్పిన్, ఈ 2 పద్ధతుల ద్వారా ఆక్రిలిక్ ని తయారు చేస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తడి స్పిన్, పొడి స్పిన్. సో ఆక్రిలిక్ ని ఉనికి ప్రత్యామ్నాయంగా తయారు చేయడం జరిగింది. ఎందుకంటే అందరికి సరిపడేలాగా ఉన్నిని మనం క్రియేట్ చేయలేం కాబట్టి, ఎక్కువ గొర్రెలు అవసరం కాబట్టి. అందుకోసమని ఆక్రిలిక్ ని నకిలీ ఉన్ని లేదా కృత్రిమ ఉన్ని అని పిలుస్తాం. మరి నకిలీ ఉన్ని లేదా కృత్రిమ ఉన్ని అని పిలువబడేటువంటి ఆక్రిలిక్ ని తయారు చేయడానికి 5 రకాలైనటువంటి ముడి పదార్థాలను ఉపయోగిస్తాము. నేల బొగ్గు, గాలి, నీరు, నూనె, సున్నపు రాయి. మరి వీటిని ఉపయోగించి 2 విధానాల్లో తయారు చేస్తారు ఆక్రిలిక్ ని. తడి స్పిన్, పొడి స్పిన్. ఈ పద్ధతుల పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు, అంతకంటే ఎక్కువ డిస్కస్ చేయలేదు లెసన్లో. మరి ఈ ఆక్రిలిక్ తో తయారయ్యే వస్తువులు చూస్తే, ఆక్రిలిక్ తో తయారయ్యేటువంటి వస్తువులు క్రీడా వస్తువులు, అంటే గేమ్స్, స్పోర్ట్స్ మెటీరియల్, క్రీడా వస్తువులు తయారు చేస్తారు. అలాగే సాక్స్ తయారు చేస్తారు. క్రీడా వస్తువులు, సాక్స్లు, తర్వాత స్వెటర్లు, ఇలాగ చలికాలం మనం ఉపయోగించేటువంటి వాటిన్నిటిని కూడా
ఆక్రిలిక్ నుంచే తయారు చేస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆక్రిలిక్ గురించి. సో నైలాన్, రేయాన్, ఆక్రిలిక్ ఈ 3 దారాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసాము. ఒకసారి నైలాన్ దారం చూస్తే ఐ విల్ బ్యాకప్ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ ఫైనల్. తర్వాత పాలిస్టర్ గురించి పాలిస్టర్ గురించి సపరేట్ గా చూద్దాము, మనకి బోర్డు అవసరం అవుతుంది. ఒకసారి ఇక్కడ చూస్తే కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు, దీంట్లో మొక్కలు జంతువుల నుంచి వచ్చే దారాలని సహజ దారాలు అంటాము. పత్తి, నూలు, పత్తి నుంచి నూలు తయారవుతుంది, పట్టు పురుగు నుంచి పట్టు తయారవుతుంది, గొర్రె నుంచి ఉన్ని తయారవుతుంది. సో ఇవి ఉదాహరణలు. తర్వాత పట్టు పురుగు శాస్త్రీయ నామం వచ్చేసి బాంబిక్స్ మోరి. మరి పత్తి శాస్త్రీయ నామం ఏదంటే గాసిపియం హెర్బేసియం. మరి పెట్రోలియం ముడి పదార్థాల నుంచి తయారయ్యే దారాల్ని కృత్రిమ దారాలు అంటాము. ఈ కృత్రిమ దారాలనే మానవ నిర్మిత దారాలు అంటాము. ఉదాహరణ చూస్తే పాలిస్టరు, నైలాన్, ఆక్రిలిక్, రేయాన్ ఇవన్నీ కూడా కృత్రిమ దారాలకి ఉదాహరణలు. సో కృత్రిమ దారాలు అన్ని కూడా పాలిమర్లతో తయారై ఉంటాయి. మరి పాలిమర్ అనేటువంటిది గ్రీక్ భాష పదం. అందులో పాలి అనగా ఎక్కువ అని, మర్ అంటే యూనిట్ లేదా భాగం అని అర్థము. మరి దారాన్ని గుర్తించడం ఎలాగా, ఏది సహజ దారము ఏది కృత్రిమ దారం అనేది ఎలా గుర్తిస్తామంటే దారాన్ని మండించి పరిశీలించడం ద్వారా గుర్తిస్తాం. ఒకవేళ మండించినప్పుడు జుట్టు కాలిన వాసన వచ్చింది అనుకోండి, అది ఉన్ని గాని పట్టు గాని అయి ఉంటుంది. కాగితం కాలిన వాసన వచ్చింది అనుకోండి, నూలు గాని రేయన్ గాని అయి ఉంటుంది. అదే మంటలో కరిగిపోయింది అనుకోండి దారం, అది నైలాన్ గాని ఆక్రిలిక్ గాని అయి ఉంటుంది. మరి కృత్రిమ దారాల్లో నైలాను, రేయాను, ఆక్రిలిక్, పాలిస్టర్ గురించి డిస్కస్ చేస్తా ఉన్నాము. మొదటిగా మనము నైలాన్ దారం గురించి చూస్తే, నైలాన్ అనేది 3 రకాల ముడి పదార్థాలతో తయారవుతుంది: నేలబొగ్గు, నీరు, గాలి. మొట్టమొదటిగా తయారైన కృత్రిమ దారం ఏదంటే నైలానే. మరి నైలాన్ అనేది పాలిఅమైడ్లతో తయారై ఉంటుంది. నైలాన్ దారం పాలిఅమైడ్లతో తయారై ఉంటుంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ పాలిఅమైడ్ అంటే ఇదొక పాలిఅమైడ్, ఇదొక పాలిఅమైడ్, ఇదొకటి ఇవన్నీ పాలిఅమైడ్స్ అన్నమాట. ఒక్కొక్క పాలిఅమైడ్ మళ్ళీ 3 రసాయనాలతో తయారై ఉంటుంది. ఒకటి హెక్సామిథిలిన్, 2 డయామిన్, 3 ఎడిపిక్ యాసిడ్. హెక్సామిథిలిన్, డయామిన్, ఎడిపిక్ యాసిడ్ ఈ 3 కలిసి ఒక పాలిఅమైడ్. మళ్ళీ నెక్స్ట్ పాలిఅమైడ్ మళ్ళీ 3 రసాయనాలతో, అంటే ప్రతి పాలిఅమైడ్ కూడా ఈ 3 రకాలైన రసాయనాలతో తయారై ఉంటుంది. ఈ 3 రకాల రసాయనాలు ఘన రూపంలో ఉంటాయి. వాటిని ద్రవ రూపంలోకి మార్చి జల్లెడ లాంటి దాంట్లో పోయడం వల్ల, జల్లెడ లాంటి రంధ్రాల ద్వారా దిగడం ద్వారా దారాలు తయారు చేస్తారు, నైలాన్ దారాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నైలాన్ దార లక్షణాలు చూస్తే చాలా ఇంపార్టెంట్. చాలా బలంగా ఉంటుంది, సాగే లక్షణం ఉంటుంది, మంచి మెరుపును కలిగి ఉంటాయి దారాలు, నీటిని ఎక్కువగా పీల్చుకుంటాయి. తర్వాత నీటిని ఎక్కువగా పీల్చుకోవు. తర్వాత స్థావర విద్యుత్ బలం ఈజీగా సృష్టించబడుతుంది నైలాన్ లో. అందుకోసమని మనము వంటలు చేసేటప్పుడు కానీ, మంటలకి దగ్గరగా పనిచేసేటప్పుడు కానీ నైలాన్ దారాలను తయారైనటువంటి వస్తువులు, తయారైన వస్త్రాలు మనం వేసుకోకూడదు. ఎందుకంటే మంటలను త్వరగా అంటుకునేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది నైలాన్ దారం. మరి నైలాన్ వస్తువులు చూస్తే బ్రష్కు వాడే కుంచె, తాళ్ళు, చేపల పట్టెలు, వలలు, అలాగే గుడారాలు, అలాగే సాక్సులు, సీట్ బెల్టులు, తలదిండ్లు, పారాచూట్ క్లాత్ ఉంటది కదా అది, అలాగే కొండనెక్కే వాళ్ళు పర్వతారోహకులు తాళ్ళు వాడతారు, గట్టిగా ఉండాలని చెప్పి నైలాన్ తాళ్ళని ఉపయోగిస్తారు అన్నమాట. మరి నెక్స్ట్ రేయాన్ దారం గురించి చూస్తే, రేయాన్ పట్టుకి ప్రత్యామ్నాయంగా తయారైనటువంటిది. ఎందుకంటే పట్టును అందరూ వినియోగించలేరు కాబట్టి రేయాన్ని, అలాంటి కృత్రిమ దారాన్ని తయారు చేయాలని చెప్పి సైంటిస్టులు ప్రయోగాలు చేస్తూ 19th సెంచురీకి అంటే 19వ శతాబ్దానికి పట్టు లాంటి ఒక దారాన్ని తయారు చేయడం జరిగింది కృత్రిమంగా. దాన్ని మనం రేయాన్ అంటాము. 1911లో యుఎస్ఏలో మొట్టమొదటిసారిగా రేయాన్ యొక్క వ్యాపారపరమైన ఉత్పత్తి ప్రారంభించబడింది. అయితే 1924లో రేయాన్ కు రేయాన్ అని చెప్పి పేరు పెట్టారు.
1924లో. మరి 46లో అంటే మనకి స్వాతంత్రం వచ్చేదానికి 1 ఇయర్ బ్యాక్ 1946లో కేరళలో మొట్టమొదటిసారిగా రేయాన్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీని ఏ రాష్ట్రంలో పెట్టారంటే కేరళలో పెట్టారు. మరి ఈ రేయాన్ని కాగితం గుజ్జును ఉపయోగించి తయారు చేస్తారు. కాగితం గుజ్జు అంటేనే దాంట్లో సెల్యులోజ్ ఉంటుంది కాబట్టి రేయాన్ని సెల్యులోజ్ దారము అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి మరి ఎలా తయారు చేస్తారు? సెల్యులోజ్ తో తయారు చేస్తే దాన్ని సహజ దారం అనాలి కదా, మరి ఎందుకు కృత్రిమ దారం అంటున్నామంటే దాని తయారీ ప్రాసెస్ ఒకసారి చూస్తే సెల్యులోజ్ ని ఒక కంటైనర్ లో తీసుకొని దానికి సోడియం 2 రసాయనాలు కలుపుతారు. ఒకటి సోడియం హైడ్రాక్సైడ్, కార్బన్ డైసల్ఫైడ్. కలిపిన తర్వాత అది పానకంగా చిక్కగా తయారవుతుంది. అప్పుడు ఆ స్థితిని స్నిగ్ధ స్థితి అంటాం. దాన్ని జల్లెం లాంటి దాంట్లో వడబోసి సల్ఫ్యూరిక్ ఆమ్లంలో పడేలాగా చేస్తారు. సల్ఫ్యూరిక్ ఆమ్లంలో పడిన తర్వాత అప్పుడు ఆ దారం గట్టి పడుతుంది. దాన్ని సబ్బుతో ఉతికి ఆరబెట్టి దాంతో వస్త్రాలు తయారు చేయడం జరుగుతుంది. మరి రేయాన్ని నూలుతో కలిపి దుప్పట్లు తయారు చేస్తారు. ఇదే రేయాన్ని ఉన్నితో కలిపి తివాచీలు తయారు చేస్తారు. మరి కట్టుగుడ్డలు, లంగోటాలు అంటే చిన్నపిల్లలు వాడే డైపర్లు అవి తయారు చేయడానికి రేయాన్ని ఉపయోగిస్తారు. మరి రేయాన్ యొక్క లక్షణాలు చూస్తే నీటిని చాలా ఎక్కువగా పీల్చుకుంటది రేయాన్, కానీ ఇక్కడ నైలాన్ ఏమో పీల్చుకోదు ఎక్కువగా. మరి అది చాలా బలహీనంగా ఉంటది, ఇదేమో చాలా బలంగా ఉంటది. అది రేయాన్ దారం గురించి. మరి ఆక్రిలిక్ దారం గురించి చూస్తే ఆక్రిలిక్ అనేది ఉన్నికి ప్రత్యామ్నాయంగా, ఉన్ని దారానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటైనటువంటిది, తయారు చేయబడింది. మరి అందుకే దాన్ని నకిలీ ఉన్ని లేదా కృత్రిమ ఉన్ని అని చెప్తాం ఆక్రిలిక్ ని. మరి ఆక్రిలిక్ ని తయారు చేయడానికి 5 ముడి పదార్థాలు వాడతాము: నేలబొగ్గు, గాలి, నీరు, నూనె, సున్నపురాయి. ఈ 5 రకాలైనటువంటి వాటిని ఉపయోగిస్తారు. మరి ఈ 5 రకాలైన ముడి పదార్థాలను వాడి తడి స్పిన్, పొడి స్పిన్ అనేటువంటి 2 విధానాల ద్వారా ఆక్రిలిక్ ని తయారు చేస్తారు. మరి క్రీడా వస్తువుల తయారీకి, సాక్స్లను తయారు చేయడానికి, స్వెటర్లను తయారు చేయడానికి ఆక్రిలిక్ ని వాడతారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాలిస్టర్ గురించి డిస్కస్ చేస్తే, ఈ పాలిస్టర్ మీద డెఫినెట్ గా ఒక బిట్ కంపల్సరీగా వస్తుంది సార్. ఎందుకంటే పాలిస్టర్ గురించి కోడ్స్ ఉన్నాయి, మనకి ఒక 6 కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్ల మీద డెఫినెట్ గా ఒక బిట్ కంపల్సరీగా అడుగుతారు ప్రతిసారి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పాలిస్టర్ అనేది కూడా ఒక కృత్రిమ దారమే. పాలిస్టర్ అనేది కూడా ఒక కృత్రిమ దారమే. మరి ఈ పాలిస్టర్ ని ప్రధానంగా 2 రకాలైనటువంటి కెమికల్స్ వాడి తయారు చేస్తారు. ఒకటి డైమిథైల్ ఈథర్, డైమిథైల్ ఈథర్ ఇదొక రసాయనము. రెండోది టెరిఫ్థాలిక్ ఆమ్లం, టెరిఫ్థాలిక్ ఆమ్లం. ఈ 2 రకాల రసాయనాలు ప్రధానంగా పాలిస్టర్ ని తయారు చేయడానికి ఉపయోగించేటువంటి ప్రారంభ పదార్థాలు. వీటిని కలిపినప్పుడు డైమిథైల్ ఈథరు, టెరిఫ్థాలిక్ ఆమ్లాన్ని కలిపినప్పుడు ఏర్పడేటువంటి రసాయనం ఏదైతే ఉంటుందో, ఈ రెండింటిని కలిపితే ఏదో ఒకటి ఏర్పడుతుంది కదా, దాన్ని ఉత్పన్నం. వీటి యొక్క ఉత్పన్నం అంటే దాని యొక్క రసాయనం నుంచి దాని యొక్క ఉత్పన్నానికి డైహైడ్రిక్ ఆల్కహాల్ తో చర్య జరిపిస్తారు. డైహైడ్రిక్ ఆల్కహాల్ తో చర్య జరపడం ద్వారా ఏర్పడేటువంటి దాన్ని పాలిస్టర్ అంటాం. డైమిథైల్ ఈథరు, టెరిఫ్థాలిక్ ఆమ్లం రెండింటిని కలుపుతారు సార్. రెండింటిని కలిపినప్పుడు ఒక ఉత్పన్నం అంటే ఒక రసాయనం తయారవుతుంది కదా, ఆ తయారైన రసాయనానికి డైహైడ్రిక్ ఆల్కహాల్ తో చర్య జరిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చక్కెర ఉంది సార్, చక్కెర ఉంది, పక్కన నీళ్లు ఉన్నాయి. నీళ్లను చక్కెరను కలిపినప్పుడు ఏర్పడేది చక్కెర నీళ్లు. ఆ చక్కెర నీళ్లు నీళ్ళలాగా ఉండవు, కేవలం చక్కెర లాగే ఉండవు, కేవలం నీళ్ళలాగే ఉండవు.
రెండు కలిపినప్పుడు కొత్త పదార్థం ఏర్పడింది, చక్కెర నీళ్లు అనేది. అలాగే డైమిథైల్ ఈథరు టెరిఫ్థాలిక్ ఆమ్లం రెండింటిని కలిపినప్పుడు ఒక కొత్త పదార్థం, ఒక రసాయనం ఏర్పడుతుంది. ఆ విధంగా ఏర్పడినటువంటి రసాయనానికి డైహైడ్రిక్ ఆల్కహాల్ తో చర్య జరిపేలాగా చేసి జరపడం ద్వారా తయారయ్యేటువంటి దారాన్ని మనం పాలిస్టర్ అంటాం. తయారయ్యేటువంటి పదార్థాన్ని మనం పాలిస్టర్ అంటాం. పాలిస్టర్ ను ఉపయోగించి రకరకాల, దాంట్లో కూడా పాలిస్టర్ లో కూడా రకరకాల దారాలు ఉంటాయి, అది వేరే విషయము. సో ఈ పాలిస్టర్ యొక్క దారం గురించి, పాలిస్టర్ లో ఉండేటువంటి ఒక రకమైన దారం చూస్తే టెరిలిన్. టెరిలిన్ అనేది ఒక రకమైనటువంటి పాలిస్టర్ దారం, పాలిస్టర్ తో తయారైనటువంటి ఒక దారం టెరిలిన్. ఈ టెరిలిన్ కి నూలు కలిపి, టెరిలిన్ కి నూలు కలపడం ద్వారా టెరికాట్ అనే ప్రత్యేకమైన దారం తయారవుతుంది. మరి ఇదే టెరిలిన్ కి ఉన్ని కలపడం ద్వారా టెరివూల్ అనేటువంటి ఒక ప్రత్యేక దారం ఏర్పడుతుంది. టెరివూల్ ఎందుకు కలుపుతారు ఇట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వేసవి కాలంలో నూలు వస్త్రాలు ధరిస్తే చాలా శరీరానికి సౌకర్యంగా ఉంటది. కానీ నూలు వస్త్రాల్లో ఉన్న డిఫెక్ట్ ఏంటంటే తొందరగా మడతలు పడిపోతాయి, ముడుచుకోపోతాయి, ఎక్కువ మడతలు నలిగిపోతాయి బాగా. సో మనకి ఎట్లుండాలి, సౌకర్యంగా ఉండాలి, నలిగిపోకూడదు. సో అందుకోసమని నలిగిపోకుండా ఉండేటువంటి ఒక దారాన్ని, ఒక కృత్రిమ దారాన్ని తీసుకొని ఈ నూలు దారాలకి కలిపి వస్త్రాలు తయారు చేస్తారు. అప్పుడు హాయిగా ఉంటది, దాంతోపాటు నలిగిపోకుండా ఉంటాయి. సో ఒక కృత్రిమ దారాన్ని ఇతర దారాలతో కలపడాన్ని ఏమంటామంటే మిశ్రణము అంటాం. మిశ్రణం లేదా మిశ్రమం అంటాం. మిశ్రమం చేయడం లేదా మిశ్రణం అంటాం. సో ఒక దారాన్ని, మంచి లక్షణాలు అంటే వాంఛిత లక్షణాలు కలిగినటువంటి వస్త్రాలను తయారు చేయడానికి మనం ఒక దారాన్ని, ఒక కృత్రిమ దారాన్ని ఇంకా ఇతర దారాలతో కలిపి మిశ్రణం చేసి వాటి ద్వారా వస్త్రాలు తయారు చేస్తారు. ఆ విధంగా కలపడాన్ని మనం మిశ్రణము అంటాము. ఈ మిశ్రణం పద్ధతిలో టెరిలిన్ అనే పాలిస్టర్ దారాన్ని నూలుతో కలిపితే టెరికాట్ ఏర్పడుతుంది. మరి అలాగే టెరిలిన్ ఉన్నితో కలిపితే టెరివూల్ ఏర్పడుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి పాలిస్టర్ కి ప్రధానంగా దాని యొక్క స్వభావాన్ని బట్టి, రసాయన స్వభావాన్ని బట్టి పాలిస్టర్లు ప్రధానంగా 7 రకాలు ఉంటాయి. సరే, 7 రకాలు ఉంటాయి. ప్రధానంగా 7 రకాలు ఉంటాయి. 7 రూపాలు ఉంటాయి పాలిస్టర్లకి. ఒకటి వచ్చేసి పాలి ఎథిలిన్ టెరాఫ్థలిన్, పాలి ఎథిలిక్, పాలి ఎథిలిన్ ఎథిలిన్ టెరాఫ్థలిన్, పాలి ఎథిలిన్ టెరాఫ్థలిన్, టెరాఫ్థలేట్, టెరాఫ్థలిన్ అనొచ్చు, టెరాఫ్థలేట్ అనొచ్చు. మనకి టెక్స్ట్ బుక్ లో టెరాఫ్థలేట్ అని ఉంది. పాలి ఇథిలిన్ టెరాఫ్థలేట్. 2 అధిక సాంద్రత గల పాలి ఎథిలిన్, అధిక సాంద్రత గల పాలి ఎథిలిన్. 3 పాలివినైల్ క్లోరైడ్, పాలివినైల్ క్లోరైడ్. మరి 4 అల్ప సాంద్రత గల పాలి ఎథిలిన్, అల్ప సాంద్రత గల పాలి ఎథిలిన్. మరి 5 వచ్చేసి పాలిప్రొపిలిన్, పాలిప్రొపిలిన్. మరి 6 వచ్చేసి పాలిస్టెరిన్, పాలిస్టెరిన్. 7 వచ్చేసి ఇతరాలు. మనకి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ కొన్ని వస్తువులకు కానీ ఇట్లా త్రిభుజాకారంలో ఉండి
ఇట్లా త్రిభుజాకారంలో సింబల్ ఉండి దాని లోపల 1 కానీ 2 కానీ 3 కానీ నంబర్స్ ఉంటాయి. సో ఆ నంబర్స్ దేన్ని చూపిస్తాయి అంటే అది ఏ పాలిస్టర్, ఏ రకమైన పాలిస్టర్ తో తయారైందో తెలియజేస్తాయి. ఒకవేళ ఇట్లా త్రిభుజాకారంలో ఉండి 1 ఉందనుకోండి, 1 ఉంటే అప్పుడు అది పాలీఇథిలీన్ టెరాఫ్థలేట్ తో తయారైందని అర్థం. సో వాటికి పిఈటి, దీన్నే మనం పిఈటి లేదా పిఈటిఈ అని చూపిస్తాం. పిఈటి లేదా పిఈటి. పిఈటి అంటే ఏంది? పాలీఎథిలీన్ టెరాఫ్థలీన్. పాలీఎథిలీన్ టెరాఫ్థలేట్ లేదా టెరాఫ్థలీన్. తర్వాత అధిక సాంద్రత గల పాలీఎథిలీన్. పాలీ అంటే పి, ఎథిలీన్ కి మనం ఈ రాస్తాం, పాలీఎథిలీన్. సో అధిక సాంద్రత కలిగినటువంటిది కాబట్టి హై డెన్సిటీ, కాబట్టి హెచ్డి యాడ్ చేస్తాం. హెచ్డిపిఈ అంటే హై డెన్సిటీ పాలీఎథిలీన్. దీనికి ఆపోజిట్ 4వ చూడండి, గుర్తుపెట్టుకోవడానికి ఆర్డర్ ఇది. ఇక్కడ దీనికి ఆపోజిట్ 4వ చూస్తే రెండోదేమో అధిక సాంద్రత గల పాలీఎథిలీన్, 4వది అల్ప సాంద్రత గల పాలీఎథిలీన్ అంటే లో డెన్సిటీ ఎల్డి, లో డెన్సిటీ పాలీఎథిలీన్. లో డెన్సిటీ పాలీఎథిలీన్. మళ్ళీ పాలీప్రొపిలీన్ పిపి, పాలీప్రొపిలీన్ పిపి, పాలీస్టైరిన్ పిఎస్, తర్వాత పాలీవినైల్ క్లోరైడ్ పివిసి. మరి ఇతరాలు దానికి ఏం సింబల్ ఉండదు ఇంకా. సో ఈ గుర్తులు ఉంటాయి. ఒకవేళ ఇట్లా 1 నంబర్ ఉండి ఇక్కడ పిఈటి లేదా పిఈటిఈ అని ఉందనుకోండి, అప్పుడు అది పాలీఎథిలీన్ టెరాఫ్థలేట్ తో తయారైంది అని అర్థం. ఒకవేళ 2 ఉందనుకోండి, సింబల్ 2 ఉంటే అది అధిక సాంద్రత గల పాలీఎథిలీన్ తో తయారైంది, హెచ్డిపిఈ పాలిస్టర్ తో తయారైంది అని అర్థం. ఒకవేళ 3 ఉందనుకోండి, 3 ఉంటే పివిసితో తయారైందని అర్థం. ఒకవేళ 4 ఉంటే ఎల్డిపిఈతో తయారైందని అర్థం, అంటే అల్ప సాంద్రత గల పాలీఎథిలీన్ తో. 5 ఉంటే పాలీప్రొపిలీన్, 6 ఉంటే పిఎస్. సో ఇక్కడ మీరు దీని మీద వచ్చే బిట్స్ కి ఆన్సర్ చేయాలంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, కోడ్స్ గుర్తుపెట్టుకోవాలంటే పాలీవినైల్ క్లోరైడ్ కి కోడ్ ఎంత, అలాగే అధిక సాంద్రత గల పాలీఎథిలీన్ కి కోడ్ ఎంత, ఆ కోడ్స్ గుర్తు పెట్టుకోవాలి. మరి ఆ కోడ్స్ గుర్తు పెట్టుకోవాలంటే ఫస్ట్ చూస్తే పిఈటిలో పి తీసుకుందాం, తర్వాత అధిక సాంద్రత గల పాలీఎథిలీన్ లో హెచ్ తీసుకుందాం, హై డెఫినేషన్. పాలీవినైల్ క్లోరైడ్ లో పి తీసుకుందాం, అల్ప సాంద్రత గల పాలీఎథిలీన్ లో ఎల్ తీసుకుందాం. పిహెచ్పిఎల్ ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి, పిహెచ్పిఎల్ అని. తర్వాత పిపి, ఈ 2 సపరేట్. ఇంకా పిపి ఇది ఒకటి గుర్తు పెట్టుకుంటే ఇంకా పిపి, రెండిట్లో పిపి ఫస్ట్ అక్షరాలు అనమాట. సో ఈపి అంటే 1, హెచ్కి 2, పికి 3, 4, 5, 6. ఆ లెటర్ ఫస్ట్ లెటర్ తో గుర్తు పెట్టుకోండి. పిహెచ్పిఎల్ పిపి అంటే పాలిస్టర్ యొక్క కోడ్స్. పిహెచ్పిఎల్ పిపి అనేది గుర్తు పెట్టుకోండి. వరుసగా మీరు ఎగ్జామ్ లోకి పోయిన తర్వాత ఆ కోర్స్ మీద బిట్ వచ్చినప్పుడు పిహెచ్పిఎల్ పిపి అని రాసుకొని పికి అంటే ఏంటి, మరి హెచ్ అంటే ఏంది, మరి పి అంటే ఏంది, ఎల్ అంటే ఏంది రాసుకుంటూ పోతే ఇంకా ఈజీగా చేయొచ్చు ఆన్సర్. సో ఈ కోర్స్ గుర్తుపెట్టుకోవాలి. పాలిస్టర్ అనేది కృత్రిమ దారం. డైమిథైల్ ఈథర్ మరియు టెరిఫ్థాలిక్ ఆమ్లాన్ని రెండింటిని కలిపితే ఒక రసాయనం వస్తుంది, ఒక ఉత్పన్నం. ఈ ఉత్పన్నాన్ని డైహైడ్రిక్ ఆల్కహాల్ తో చర్య జరిపిస్తే పాలిస్టర్ తయారవుతుంది. సో టెరిలిన్ అనేది ఒక పాలిస్టర్. టెరిలిన్ ని నూలుతో కలిపి టెరికాట్ తయారు చేస్తారు. ఇదే టెరిలిన్ ఉన్నితో కలిపి టెరివూల్ తయారు చేస్తారు. అలా కలపడాన్ని మిశ్రణం అంటాము. పాలిస్టర్స్ వచ్చేసి 7 టైప్స్ ఉంటాయి దాంట్లో ఉన్నటువంటి రసాయనం బట్టి. పాలీఎథిలీన్ టెరాఫ్థలేట్, అధిక సాంద్రత గల పాలీఎథిలీన్,
తర్వాత పాలివినైల్ క్లోరైడ్, అల్ప సాంద్రత గల పాలిఎథిలీన్, పాలిప్రొపిలీన్, ఆర్ వచ్చేసి పాలిస్టెరిన్, తర్వాత ఇతరాలు వేరేటివి. సో ఈ సింబల్స్ ని బట్టి మనము అది ఏ ప్లాస్టిక్, ఏ రకమైన పాలిస్టర్ అనేది గుర్తుపెట్టుకుంటాం. ఇది కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్ లో మొదటి భాగం. నెక్స్ట్ సెషన్ లో మనం కేవలం ఈ పాఠంలో ప్లాస్టిక్ ల గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ప్లాస్టిక్ ల గురించి నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.